సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది నార్మల్ మనకి జార్జెట్ సీక్వెన్స్ శారీ మొత్తం మనకి బాగా డార్క్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి ఈ విధంగా మొత్తం మనకి థ్రెడ్ వర్క్, అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్లో లేస్తో మనకి ఇక్కడ థ్రెడ్ అయితే స్టిచ్చింగ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. ఈ టోటల్ శారీ మొత్తం వచ్చేసరికి మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. సో ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం మనకి బాగా డార్క్ గ్రీన్ అయితే వచ్చింది శారీ మొత్తం. సో ఇది వచ్చేసరికి నేను మీషోలో అయితే తీసుకున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో శారీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎటువంటి ప్లెయిన్ అయితే లేదు, మొత్తం మనకి ఆల్ ఓవర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. సో మీకు శారీ అనేది ఏ విధంగా వచ్చిందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం మనకి పైన వచ్చేసరికి ఏమో ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది. పైన వచ్చేసరికి ఏమో ఈ విధంగా ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసి ఈ పార్ట్ ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ లేస్తో మనకి స్టిచ్ అనేది చేశారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ నార్మల్ థ్రెడ్ వచ్చేసి మధ్య మధ్యలో మనకి ఈ విధంగా చిమ్కీస్ అయితే వచ్చేసాయి చిన్న చిన్నవి. సో టోటల్ శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఈ విధంగా సీక్వెన్స్ అయితే వస్తుంది. సో ఎక్కడ ఎటువంటి ప్లెయిన్ లేదు, అలాగే నెక్స్ట్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది కూడా లేకుండా వచ్చింది. సో అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి కూడా 940 అలా పడుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి ఇక్కడ శారీ మొత్తం వచ్చేసరికి ఎక్కడ ఎటువంటి ప్లెయిన్ అయితే రాలేదు, మొత్తం మనకి వర్క్ అయితే వచ్చేసింది. సో శారీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి మనకి నార్మల్ గోల్డ్ కలర్ లేస్తో థ్రెడ్ వర్క్ అనేది చేశారు. సో కింద వచ్చేసరికి నార్మల్ థ్రెడ్ వర్క్ వచ్చేసి మధ్యలో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్లో చిమ్కీస్ అయితే వచ్చేస్తాయి టోటల్ శారీ మొత్తం. సో ఇది వచ్చేసరికి మంచి డార్క్ గ్రీన్ కలర్ శారీ. సో అలాగే శారీకి కింద బాటమ్ వేర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ అయితే ఇచ్చారు. బోర్డర్స్ అనేవి మనకి నార్మల్ ప్లెయిన్ బోర్డర్స్ వచ్చేసాయి, మనకి ఇక్కడ ఎటువంటి లేస్ అయితే ఇవ్వలేదు. సో శారీ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంది శారీ అనేది. మొత్తం శారీకి అంతా మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇటువంటి శారీస్ అనేవి మంచి ట్రెండింగ్గా ఉన్నాయి కదా, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మొత్తం మనకి జార్జెట్ మీద ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా మనకి మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది. రెడ్ కలర్లో మనకి జార్జెట్ వచ్చింది బ్లౌజ్ అనేది. సో ఈ విధంగా మనకి రెడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా చిమ్కీస్తో వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ మొత్తం. సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి మొత్తం మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసి దాని మీద చెమ్కీస్తో ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది. సో మనకి ఫోటోలో అయితే చిన్న చిన్న చెమ్కీస్తో అయితే వచ్చేసింది వర్క్ అనేది. సో మనకి ఆర్డర్ చేసినప్పుడు వస్తే చెమ్కీస్ అనేవి కొంచెం పెద్దవిగా ఉన్నాయి. సో మీకు చెమ్కీస్ అనేవి కొంచెం పెద్దదిగా ఉంటే నచ్చితే ఒకసారి దీంతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో చాలా కాంట్రాస్ట్గా ఉంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అండ్ బ్లౌజ్ అనేది కూడా. సో దీని మీదకి నేను బ్లౌజ్ అనేది అది కాకుండా వేరే బ్లౌజ్ అయితే తీసుకున్నాను మీషోలోనే సేమ్. సో ఇది వచ్చేసరికి ఇది కూడా సేమ్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. సో చూసారు కదా, ఇక్కడ మధ్యలో మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మధ్యలో చెమ్కీస్ అనేవి వచ్చేసాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి ఫ్లోరల్లో ఈ విధంగా గ్రీన్ కలర్లో మనకి లీవ్స్ టైప్ వచ్చేసింది. సో అందుకని శారీ మీదకి ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి 440 అలా పడుతుంది. బ్లౌజ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్, అలాగే బెలూన్ సైజ్ అదే బెలూన్ టైప్లో వస్తుంది మనకి బ్లౌజ్ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి నార్మల్ మనకి హ్యాండ్స్ అనే విధంగా వస్తుంది. సో ఇది వచ్చేసరికి బెలూన్ సీక్వెన్స్ బ్లౌజ్. సో టోటల్ మొత్తం వచ్చేసరికి మనకి సీక్వెన్స్లోనే వస్తుంది వర్క్ అనేది కూడా చాలా బాగుంది. కలర్ అనేది కూడా మనకి అలాగే ఫినిషింగ్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా మనకి స్టార్ షేప్లో వస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా స్టార్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి కూడా మనకి నార్మల్ హై నెక్ అనేది ఇచ్చేసారు. సో ఈ విధంగా వస్తుంది బ్యాక్ అనేది కూడా. సో అలాగే మనకి లోపల వచ్చేసరికి కూడా ఈ విధంగా లైనింగ్తో మంచిగా స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది. చాలా క్లియర్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అలాగే దీనికి లోపల ఫ్రంట్ వచ్చేసరికి కూడా మనకి కప్స్ అనేవి ఇచ్చారు. సో టోటల్ మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంది. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది, గ్రీన్ అలాగే రెడ్ కాంబినేషన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు.
సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది 440 అలా పడుతుంది. అలాగే శారీ వచ్చేసరికి 940లో మనకి ఈ శారీ అనేది వస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ ఇది కూడా వచ్చేసరికి మనకి సీక్వెన్స్ టైప్‌లోనే వస్తుంది శారీ అనేది కూడా. సో ఇది వచ్చేసరికి క్లాత్ అనేది జార్జెట్ మీద మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది టోటల్‌గా. సో ఫస్ట్ శారీ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ శారీ కూడా వచ్చేసరికి మనకి ఎక్కడ ఎటువంటి ప్లెయిన్ పార్ట్ అయితే లేదు. మొత్తం ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ టైప్‌లో మొత్తం వర్క్ అయితే వస్తుంది. సో మీకు శారీ అనేది ఎట్లా ఉందనేది మీకు చూపిస్తాను. సో పైన వచ్చేసరికి సేమ్ మనకి శారీకి ప్లెయిన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇది స్టార్టింగ్ నుంచి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ అయితే ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అలాగే వచ్చేసింది. మొత్తం మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసి మధ్యలో మనకి స్టోన్స్ చిమ్కీస్తో మనకి వర్క్ అనేది వచ్చేసింది. సో టోటల్ శారీ వచ్చేసరికి మొత్తం మనకి ఈ విధంగా ఈ కలర్లో వేవ్స్ టైప్లో వస్తుంది మొత్తం సీక్వెన్స్. అలాగే శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా మనకి జార్జెట్. సో ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి 730 అలా పడుతుంది. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా బ్లాక్ కలర్ పైపింగ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా పైపింగ్తో వస్తుంది మనకి శారీ అనేది. సో టోటల్ శారీ వచ్చేసరికి మనకి ఈ విధంగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ నుంచి మనకి శారీ అనేది ఎక్కడ ఎటువంటి ప్లెయిన్ పార్ట్ అయితే లేదు. నెక్స్ట్ అలాగే ఎటువంటి డ్యామేజ్ అనేది కూడా లేదు. సో శారీ అయితే చాలా బాగుంది. సో మనకి బ్లౌజ్ కూడా సేమ్ శారీ అయితే ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్ అదే ప్యాటర్న్లో వస్తుంది. టోటల్ శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఈ విధంగా సీక్వెన్స్ అయితే వస్తుంది వేవ్స్తో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం శారీ అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం మనకి జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ అయితే ఈ విధంగా సీక్వెన్స్ టైప్లో వస్తుంది.